హలో మై డియర్ సినిమా లవర్స్. 2023 సంవత్సరం పూర్తవడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ సంవత్సరంలో మనందరికీ ఎన్నో మంచి అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలు కూడా జరిగే ఉంటాయి. ఇక మనలాంటి సినిమా లవర్స్ కి ఒక మంచి సినిమా థియేటర్లో చూడడమే మంచి అనుభవం. ఈ రోజు వీడియోలో అలాంటి మంచి అనుభవాల గురించి మనం మాట్లాడతాం. ఇక ఈ సంవత్సరంలో నేను చూసిన తెలుగులోని మంచి సినిమాల గురించి ర్యాంక్ వైజ్ గా కాకుండా ఆ సినిమా జానర్ వైజ్ గా మాట్లాడదాం. అదేనండి, కమర్షియల్ సినిమా, హారర్ సినిమా, కామెడీ సినిమా, ఇలా అన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మరి లేట్ ఎందుకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ముందు మన తెలుగు సినిమాకు మాత్రమే సర్వ హక్కులు ఉన్న కమర్షియల్ సినిమా గురించి మాట్లాడదాం. కమర్షియల్ సినిమా అంటే ఒక రకమైన ఆడియన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే సినిమా అని అర్థం. ఇక ఈ కమర్షియల్ సినిమా జానర్లో ది బెస్ట్ సినిమా ఆఫ్ ద ఇయర్ వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన, బాబీ దర్శకత్వం వహించిన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన మన ఈ సంవత్సరం మొదటి సూపర్ హిట్ ఈ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి గారిని చాలా బాగా చూపించారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈ సినిమా ఇంటర్వెల్ షాట్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అంతే. ఇక ఈ సినిమా మనందరికీ ఒక మంచి కమర్షియల్ సినిమా అంటే అందరికీ నచ్చే ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు అనమాట. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ స్టార్ట్ టు దిస్ ఇయర్. అండ్ ఇక రెండో జానర్ వచ్చేసి మన రూటెడ్ సినిమా. అదే ఒక రూటెడ్ రూరల్ విలేజ్ డ్రామా. కమేడియన్గా యాక్ట్ చేసే వేణు గారు డైరెక్ట్ చేసిన బలగం అనే సినిమా ఈ సంవత్సరంలో మన తెలుగు సినిమాకి ఒక కొత్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన మూలాల నుంచి కథను తీసుకొని మనందరి మదిలో నిలిచిపోయేలాగా ఈ సినిమా తీశారు. ఈ సినిమాకు ప్రాణం పోయడంలో సంగీతాన్ని అందించిన భీమ్స్ గారు, అలాగే ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర తాము పోషించారు. ఇక ఈ సంవత్సరం మనం చూసిన మంచి సినిమాల్లో ఖచ్చితంగా బలగం ఒకటి. ఇక మూడో సినిమా వచ్చేసి యాక్షన్ జానర్ అనే వరకు మనకు యాక్షన్ హీరోలే గుర్తొస్తుంటారు. కానీ ఈసారి మన పక్కింటి అబ్బాయిలా ఉండే నాని దసరా అంటూ ఒక యాక్షన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. తెలంగాణ నేపథ్యంలో ఒక మంచి రా యాక్షన్, హై ఇంటెన్సిటీ, హై ఎమోషన్తో ఈ సినిమాని తీశారనమాట. అండ్ ఈ సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్ళడానికి కారణం ఇందులో నాని పర్ఫార్మెన్స్, కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్, అలాగే నాని ఫ్రెండ్గా యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్. ఎవ్రీవన్ నెయిల్డ్ ఇన్ దేర్ రోల్ అంతే. ఇక కొత్త దర్శకుడైనా కూడా శ్రీకాంత్ ఓదెల చాలా మెచ్యూరిటీతో ఈ సినిమాని తీశాడు. ఇక సంతోష్ నారాయణ్ అండ్ మ్యూజిక్ మట్టి వాసన తెలిసేలా కొట్టాడు. ఈ సినిమాతో నాని ఒక మంచి యాక్షన్ హీరో అయిపోయాడు అనుకోవచ్చు. ఇక మళ్ళీ మనం కామెడీ జనర్కి వచ్చేద్దాం. ఈ మధ్య మనకు తెలుగులో కామెడీ సినిమాలు చాలా తగ్గిపోయాయి. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ గారు కూడా సీరియస్ సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి కామెడీ తగ్గిన సిచ్యువేషన్లో మంచి కామెడీతో వచ్చిన సినిమా సామజ వరగమన్న. కొత్త ఎక్స్పెరిమెంట్లు, యాక్షన్ సినిమాలు వస్తున్న ఈ టైంలో అందరినీ హాయిగా నవ్వించడానికి ఈ సినిమా వచ్చింది. అలాగే అందరినీ నవ్వించడంలో చాలా బాగా సక్సెస్ కూడా అయింది. కానీ ఈ సినిమాలో శ్రీ విష్ణు కంటే క్రెడిట్ ఎక్కువగా సీనియర్ యాక్టర్ నరేష్ గారికి దక్కింది. మరి ఎందుకంటే ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ అలాంటిది. ఇక ఇప్పుడు మనం ఒక మంచి హారర్ సినిమా గురించి మాట్లాడదాం. హారర్ అంటే అదేదో దెయ్యాల కోట లాంటి సినిమా అనుకోకండి. హారర్ అంటే కొంచెం హారర్ని టచ్ చేసిన మిస్టికల్ హారర్ థ్రిల్లర్ అనమాట. ఈ జోనర్లో మనకు వచ్చిన మంచి సినిమా ఈ సంవత్సరంలో ఏంటంటే విరూపాక్ష. ఇది సాయి ధరమ్ తేజ్కి ఒక మంచి కమ్బ్యాక్ సినిమా. సంయుక్త మీనన్ గారు ఇందులో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కార్తిక్ దండు డైరెక్టర్గా, సుకుమార్ స్క్రీన్ ప్లే ఇచ్చిన, అంజనీ లోక్నాథ్ ఒక హాంటింగ్ బీజిఎంతో మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇది. అండ్ ఈ విరూపాక్ష సినిమాని వీళ్ళు ముగ్గురు కలిసి నిలబెట్టేశారు. అండ్ ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్లో నాకు తెలిసి మీరందరూ ఉలిక్కి పడే ఉంటారు, అవునా? ఇక ఇప్పుడు మనందరికీ ఇష్టమైన మంచి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా జానర్ గురించి మాట్లాడదాం. ఈ జానర్లో ఈసారి వచ్చిన సినిమాలు తక్కువే అయినా నాకు గుర్తున్నది మాత్రం రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న సినిమా. ఈ సినిమా అనేది ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో మంచి ఫ్రెష్ ఎయిర్లా అనిపించింది నాకు. నాని యాక్టింగ్, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, ఆ చిన్న పాప యాక్టింగ్, ప్రతి ఒక్కరూ వారి యాక్టింగ్తో కుమ్మేశారు. ఇంకా కొత్త దర్శకుడు అయినా కూడా శౌర్యు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. హేషామ్ మ్యూజిక్ అసలు సూతింగ్ అంతే, మైండ్లో ఉండిపోయే లెవెల్లో మ్యూజిక్ ఇచ్చేశాడు. ఈ సినిమా థియేటర్లో కూర్చొని చూసిన ప్రతి ఒక్కరి మనసుని కట్టి పడేసింది. ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది, అది మనం నాని కళలో చూస్తాం.
అండ్ ఇంకా మనకు మిగిలిన జానర్ ఏదైనా ఉంటే థ్రిల్లర్. మనకు థ్రిల్లర్ సినిమాలంటే చాలా ఇష్టం. సీటు మీద నుంచి కదలకుండా కూర్చొని చూసే థ్రిల్లర్లు అంటే మనకు ఒక రేంజ్లో ఇష్టం కదా. ఈ సంవత్సరంలో మిస్టరీని థ్రిల్లర్ని మిక్స్ చేసి అజయ్ భూపతి గారు మనకు సినిమా తీసుకొచ్చారు. అదే మంగళవారం. ఈ సినిమా ఒక రేంజ్ యూనిక్ బోల్డ్ అటెంప్ట్ అనే చెప్పాలి. కథ చాలా కొత్తది, అందరి కోసం కాదు, కానీ చివరి దాకా ఊహించలేనంత ఇంట్రెస్టింగ్గా కథ సాగుతూ ఉంటుంది. కొత్త పాయింట్ని తీసుకొని మంచి టెక్నికల్ వాల్యూస్తో అంజనీష్ ఇచ్చిన హాంటింగ్ బీజిఎంతో ఈ సినిమాని చాలా బాగా నడిపించారు అజయ్ భూపతి గారు. అండ్ ఇందులో పాయల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కొందరికి ఈ సినిమా అంత హై ఇవ్వకపోవచ్చు, బట్ నా వరకు ఇదొక చాలా మంచి సినిమా. ఇట్స్ ఎ యూనిక్ అటెంప్ట్, అందుకే ఈ లిస్ట్లో యాడ్ చేశాను అన్నమాట. ఇక ఇవే కాకుండా మంచి ఫీల్ గుడ్ సినిమాల్లో సార్ సినిమా కూడా బాగానే ఉంటుంది. కామెడీ సినిమాల్లో మ్యాడ్ సినిమా కూడా బాగానే ఉంటుంది. ఇక డబ్బుడు సినిమాల విషయాలకు వస్తే సప్త సాగరాలు దాటి ఈ సినిమా 2 పార్ట్లు 2 క్లాసికల్ అనే చెప్పాలి. ఇక జిగర్తండ XX ఇదొక రియల్ సినిమా, ఒక అద్భుతమైన సినిమా ఇది. అండ్ ఇంకా జైలర్, లియో, పతానో, జవానో, యానిమల్ చాలానే ఉన్నాయనుకోండి. ఒకవేళ మీకు ది బెస్ట్ టు వర్స్ట్ తెలుగు డబ్బుడు మూవీస్ గురించి కూడా వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి మరి. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.